హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మా ఆయన ఏం చేస్తున్నాడా అని చూస్తున్నారా? నా బట్టలైతే కుడుతున్నారండి పాపం. చాలా అయితే నాకు లూజ్ అయిపోయినాయన్నమాట. లూజ్ అయిపోతే ఇవన్నీ టైట్ చేస్తా ఉన్నాడు. యాక్చువల్‌గా మిషన్ గూడా నేను పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చానండి. ఇంకా అందుకనే ఏస్తున్నాడు. నాకైతే కుట్టడం రాదండి. నాకసలు మిషన్‌తో నార్మల్ పై కుట్లేయటం గూడా అసలు ఏది గూడా రాదు. యాక్చువల్‌గా మా ఇంట్లో గూడా నాకు ఉందండి, మిషన్ ఉంది. మా అత్తయ్య నాకు 2 మిషన్‌లున్నాయని జెప్పి ఒకటి పంపించింది. ట్రై చెయ్యి, ఫోన్‌లో చూసైనా నేర్చుకో అని జెప్పి. నేనేందంటే దాని మీద ఏదేదో ప్రయోగాలు చేసేసి మొత్తానికైతే సూదయితే ఇరగ్గొట్టేశాను. ఇంకా అందుకని పక్కింటి వాళ్ళ దగ్గరైతే మిషన్ తీసుకొచ్చాననమాట. తీసుకొస్తే ఇంక మా హస్బెండ్ అయితే ఏమేం డ్రెస్సులన్నీ లూజున్నాయో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఏసేయరన్నారు. సో, ఇంకైతే మొత్తం మా ఆయన ముందయితే పెట్టాననమాట. పాపం కుడతా ఉన్నాడు. అసలు ఆడవాళ్ళ డ్రెస్సులు ఏంది, నేను కుట్టేదేంది అని అనుకోకుండా ఏమనడు పాపం ఎప్పుడు గూడా. మిషన్ ఉంటే తీసుకురా, మొత్తం సైజ్ జేస్తాను, ఏసుకుంది గానీ, ఎందుకు అన్నీ బీరువాలో పెడుతున్నావు అంటారనమాట. చాలా సార్లు చూసారు బీరువాలో. ఎందుకు ఇయన్నీ బీరువాలో పెట్టావు, ఏసుకోవట్లేదంటే చెప్పాను, లూజ్‌గా ఉన్నాయి, నాకు కొంచెం లూజ్ అయిపోయినియి ఇయన్నీ అని. సో, నేను తగ్గానో మరి ఆ డ్రెస్సులు అట్లా అయినాయో నాకేం అర్థం కావట్లేదు గానీ తగ్గాననే అనుకుంటున్నాను. ఇంక మా ఆయనయితే "తినట్లేదా నువ్వు? మరి ఎందుకు లూజ్ అయినియి గూడా" అని అయితే వార్నింగ్ గూడా అయ్యింది. ఇంగ ఏదైతే ఏమైంది, నాకైతే లూజ్‌గా ఉన్నాయి, నేనేసుకోవట్లేదని అని చెప్పాను. ఎవరికైనా ఇస్తా అంటే ఎవరికైనా ఇయ్యడం ఎందుకు, నేను మొత్తం కుట్లేసి పెడతా, మిషన్ తీసుకురా ఎవరి దగ్గర అని అడిగి అంటే పక్కింటి ఆంటీని అడిగాను. అడిగితే పాపం ఆంటీ కూడా తీసుకెళ్ళి ఏముంది అని చెప్పి ఇచ్చింది. ఇంక అందుకనైతే ఏస్తా ఉన్నాడు, పై కుట్లేస్తా ఉన్నాడు మా ఆయనైతే. ఇష్టంగా మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే చాలా హ్యాపీగా ఉంటది గదా! అందులోను మన హస్బెండ్ మన కోసం చేస్తే ఇంకా హ్యాపీనెస్సే చాలా అసలనమాట, చెప్పలేనిది. సో, మా ఆయన పాపం నాకు ఇదనే కాదండి, ఎప్పుడు గూడా ఇంటి పనుల్లో గూడా సహాయం చేస్తా ఉంటారు. ఎప్పుడేమైనా కర్రీస్ చేయడం గానీ, నాకేదన్నా హెల్త్ బానప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టడం గానీ, చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.